చూస్తున్నాం. దేవుడు మనకిచ్చిన యొక్క అమూల్య సమయం ఎందుకు అమూల్యమైనదంటే ఏ క్షణాన ఎవరు ఎలా మన తనువు చాలిస్తామో మనలో ఎవరికి తెలియదు. కాబట్టి భూమి మీద బ్రతికుండగానే ఎక్కువ సమయాన్ని మనం దేవునికి ఇవ్వగలిగినట్లయితే ఆ సమయంలో మనము పశ్చాత్తాపడాల్సిన విషయం, దేవుని దగ్గర ప్రాధేయపడాల్సిన విషయం, మన దోషముల కోసం దేవుని దగ్గర ప్రార్థన చేసి క్షమాపణ కూడా పొందుకోవాల్సిన అవకాశం ఉందేమో అని, ఇది నాకు ఇచ్చిన అవకాశం అనుకునే దాన్ని వాడుకోవటం ఒక క్రైస్తవ విశ్వాసం యొక్క లక్షణం. దేవుడు మన ప్రార్థన వింటాడా అంటే తప్పకుండా దేవుడు ఏమన్నాడంటే ప్రార్థన చేయండి అన్నాడు. చేసిన ప్రార్థన వింటాను, తప్పకుండా నేను నీకు జవాబిస్తాను అని చెప్పిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఇప్పుడు చదువుకున్న యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో హిజ్కియా యెరూషలేము యొక్క దేశాన్ని కాపాడమని, దానిలో శత్రువుల యొక్క సైన్యాన్ని శిక్ష పడేలాగా చేయమని, ఆ దేశాన్ని కాపాడి ఒక అషూరు రాజు యొక్క గర్వాన్ని అణిచివేయమని చెప్పి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి తగిన జవాబుని పొందుకునే విషయం ఇక్కడ ఉంటుంది. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 22వ వచనం నుంచి అతని గురించి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమార్తె అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది. సియోను కుమార్తె అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది. ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. తలలు మరి వంచి మనస్ఫూర్తిగా దేవుని యొక్క జ్ఞానంతో మన ముందుకెళ్దాం. నాదు ఆశ్చర్యమైన దేవ, మా శైలమా, మా కోట, కేవలము నీపైనే ఆధారపడ్డాం. నీ సహాయము మాకు అవసరము తండ్రి. నీ తోడు లేని ఎడల కేవలము మేము నిష్ప్రయోజకులం. ఈ సహాయాన్ని మాకు అందించండి. మీ కృపతో మమ్మల్ని ఆదరించండి. ఏ బిడ్డకి ఎటువంటి ఆహారం అవసరము అది కేవలం మీరు మాత్రమే నైనా ఇవ్వగలరు. శబ్దేంద్రం ద్వారా అనేక మంది వాక్యం వింటున్నాం, మా హృదయాలకి తెప్పరిల్ల చేసే మాటలు వింటున్నామని చెప్తున్నారు. కాబట్టి వారి గురించి కూడా ప్రార్థన చేస్తాము. ఏ ఒక్క ఆత్మ నశించడం మీకు ఇష్టం లేదు. కాబట్టి ప్రభా, నీ పాదములు ఎంత చేతి ప్రతిమాలు కొనుచున్నాం. నిష్ప్రయోజకురాలనైన ప్రభా, నా నోటికి మీ మాటలు అందించండి. నా ప్రక్క నుండి నన్ను బలపరచండి. నైనా నీ మాటలు అందించి మాకు ఆత్మీయ మేలుకరంగా నీ మాటల ద్వారా మేము బలము పొందినట్లు సహాయం దయచేయమని, క్షమాపణ పశ్చాత్తాపకులం మాకు దయచేయమని మనసారా నిన్ను కోరుకుంటూ ప్రతిమలాడుకుంటూ ఈ యొక్క ప్రార్థన విన్నపములన్నీ కూడా నా ప్రియ రక్షకుడు, విమోచకుడు, సజీవుడునే యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మనిషి తన చేతికి ఏదైనా రంగాన్ని ఏమవుతాడో తెలుసండి, ఆటోమేటిక్గా గర్వం అనేది ఎలుబడి చేస్తుంది. అందుకేనంట మనం ఎప్పటికప్పుడంట మనం ఏం చేసుకోవాలి తెలుసా, పరిశీలన అనేది చేసుకోవాలి. నేనేమన్నా గర్వముతో ఉన్నానా, నాలో ఏమన్నా ఎదుటివారిని మరి కక్ష పెట్టేది లేకపోతే ఇబ్బంది పెట్టే లక్షణం ఏదైనా ఉందా అనేది పరిశీలన అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా అవసరం. ఇక్కడ అంటున్నాడు కదా, ఆమోజు కుమారుడైన హిజ్కియా యొద్దకు వచ్చి ఈ వర్తమానము పంపి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులకి దేవుడైన యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, అషూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట. మీరు కూడా మీ జీవితాల్లో ప్రతి ఒక్క మనిషికి ఎవరో ఒకరు శత్రువులు ఉంటే ఉంటారు. అర్థమైందండి? మీరంటే నచ్చని వాళ్ళే మీరు శత్రువులుగా ఎంచుకుంటారు. మీలో లోపాలని ఎత్తి చూపించారనుకోండి, వాళ్ళు మీకు శత్రువులు అయిపోతారు. ఎప్పుడైనా
మనలో లోపాన్ని ఎత్తి చూపించి మనల్ని సరిచేయగలిగిన తత్వం ఉన్నవారు శత్రువులు కాదని. అలా అనుకుంటే నాతాను దావీదు వద్ద శత్రువులుగా ఉండేవాళ్ళ? ఆలోచించారా? దావీదు చేసిన తప్పుని నాతాను ప్రవక్త గారు ఏం చేస్తారో తెలుసా? ఇది కరెక్ట్ కాదు కదా, ఇది దేవుడు మెచ్చని విషయం కాదు కదా, మరి ఎందుకు ఇలా చేస్తావు అన్నప్పుడు దావీదు గారు ఏం చేశారు తెలుసా? నా తప్పు నాకు తెలియపరచమని చెప్పి అతన్ని మంచిగా అప్రిషియేట్ చేశారు. ఆలోచించారండి? ఎప్పుడైనా మనలో ఉన్న లోపము మన వల్ల ఇది ఇబ్బంది అన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? సరి చేసుకునే తత్వమే గర్వాన్ని అణిచిపెట్టడం. అయితే ఇక్కడ అషూరు రాజైన సన్హెరీబు మరి ఎంతో గర్వాంతుడై యెరూషలేము దేశాన్ని కాపాడడానికి బదులు అది నాశనం అయిపోతుంటే చూస్తూ ఆనందపడుతున్నాడు, కానీ దాని గురించి ఏమి ఆలోచన లేదు. పాపం అనేది పరిపక్వం అయిపోతుంది. మరి అతని యొక్క గర్వాన్ని అణచాలని ఎవరు ప్రార్థన చేశారట? హిజ్కియా గారు ప్రార్థన చేశారు. హిజ్కియా గారు ప్రార్థన చేశారు. ఆలోచించారండి? బాగా గమనించుకోండి. మీ ఇంట్లో కూడా మీరైనా సరే ప్రార్థన అనేది ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తుంటే తప్పకుండా నా ప్రార్థన దేవుడు వింటాడు అనే నమ్మకం కలగడానికి ఇక్కడ ఒకటి రాయబడి ఉంది. మరి ఈ హిజ్కియా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవునిపై ఉన్న నమ్మకం అతని ప్రార్థనకి తిరిగి జవాబు రావడం మనం చూస్తాం. ఆలోచించారా? ఇక్కడ అదే చెప్తున్నాడు కదా 37వ అధ్యాయంలో యెహోవా ఏమని సెలవిస్తున్నాడట? సియోను కుమారి అయిన కన్యక నేనేం చేస్తుంది? దూషణ చేస్తుంది. ఎందుకంటే నీ పద్ధతి బాలేదు కాబట్టి. అలాగే అంటున్నాడు, ఆమె నేను ఏం చేస్తుంది? అపహాస్యం చేస్తుంది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల పూచుచున్నది. ఎందుకో తెలుసా? దానికి కింద ఆన్సర్ ఉంటది, నీవు ఎవరిని తిరస్కరించింది. చూసారండి, మనం గర్వాంతులైతే దేవుడు ఎవరు అనే స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎంతసేపు చేయాలి దేవుని పని? ఆలోచించారండి? దేవుని పని విసుగుదల లేకుండా మనకి ఆత్మీయ మేలుకరంగా చేయాలి. ఆలోచించారండి? అలవాటుగా ఆచారంగా ఎంతకంటే ఉండాల్సిందంటే ఉండేట్టుగా కాకుండా మనకి మేలుకరంగా జరుగులాగున, అది దేవుని మహిమను మనం అనుభవించులాగున, ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వింటే మనకి ఆత్మ పరిశీలన చేసుకునే జ్ఞానం కలుగుతుంది. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఎవరినయ్యా నువ్వు దూషించింది? ఎవరిని నువ్వు తిరస్కరించింది? మరి అక్కడ అంటాడు కదా, నీవు గర్వించి. ఈ మాట ఎవరు చెప్పారు తెలుసండి? ఎవరు చెప్పారు? యెహోవా సెలవిచ్చినది ఏమనగా. ఆలోచించారా? మనం అక్కడే 22 లాస్ట్ లో స్టార్టింగ్ లోనే మనం చూసాం కదా, సన్హెరీబు గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా ఏమంటున్నాడంటే, నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? ఈ తిరస్కరణ చేయటం, ఈ దూషించే విధానం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, నీవు గర్వించి. అర్థమైందండి? ఒక మనిషి గర్వాంతుడైతే ఏం చేస్తాడో తెలుసా? తిరస్కరిస్తాడు, దూషిస్తాడు. ఆలోచించారు? అందుకే దేవుడు అన్నాడు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని నేను లక్ష్య పెట్టను అన్నాడు. కానీ నేను హృదయ అంతరంగాలను మాత్రం పరిశీలన చేసి వారి యొక్క ప్రతి ఒక్క క్రియను బట్టి తగిన ఏం చేస్తారన్నారు తెలుసా? పనిష్మెంట్ అనేది ఇస్తాం. దేవుడికి మనం యథార్థమైన జీవితం ఉంటే, దేవుని పైన మనం నమ్మకంతో ఆయనకి ప్రార్థన చేయగలిగితే, దేవుడు చెప్పాడు కదా, నీ శత్రువుల సహితం నేను ఏం చేస్తానో తెలుసా? మిత్రులుగా చేయగలను. నీ శత్రువుల ఎదుటే నీ తల ఎత్తుకొని తిరిగేలాగా నేను చేయగలను. నీ శత్రువుల ఎదుటే నువ్వు భోజనాన్ని సిద్ధపరచుకునే విధంగా నేను నిన్ను ఆశీర్వదించగలను. అందుకని మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఏం చేయాలో తెలుసా? పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి, దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం కోరుకోవాలి. అప్పుడు మనకి రావాల్సిన కీడుని సైతం ఏం చేస్తాడో తెలుసా? దేవుడు తప్పించగలిగిన సమర్థుడు. ఈ 22వ వచనంలో మనకు అదే కనపడుతుంది.
దూషణ చేస్తున్నారు. ఈ యొక్క విషయంలో మనకి తెలియపరుస్తూ అంటాడు కదా, దేవుడిని దూషించే గర్వాతుడైన నీవు ఎవరిని దూషించావో తెలుసా? ఇశ్రాయేలీల కదండి. చాలా మంది అంటారు నీ దేవుడు ఏననుచు నిన్ను అడుగుచున్నారు. శాకరాంకులు పాట మాకు బాగా నేర్పించున్నాం. చాలా మంది అంటారు, ఇప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న వారికి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, మీరు క్రైస్తవులు కదా. చాలా మంది క్రైస్తవులు కూడా మూర్ఖత్వంతో ఏంటో తెలుసా, దేవుడే కాపాడతాడు, దేవుడే రక్షిస్తాడని చెప్పి హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. అలానే మేము వాళ్ళ నోటి ద్వారా విన్నాం. తప్పకుండా దేవుడు కాపాడతాడండి, దేవుడు రక్షిస్తాడు. కానీ అపాయాన్ని కొని తెచ్చుకోవడం అనేది మన చేతుల్లో ఉండకూడదు. ఆలోచించారా? మనము హాస్పిటల్కి వెళ్ళొచ్చు, వైద్యుని సలహా తీసుకోవచ్చు, మనము మంచిగా వైద్యం చేయించుకోవచ్చు. దానిలో తప్పేమీ లేదు. జాగ్రత్త కలిగి ఉండడం మనకి దేవుడు నేర్పినది. అంతేకాని హాస్పిటల్కి వెళ్తే అవమాన పాలు పడతాం, గౌరవం పోతే అనుకునే లిస్టులో ఉండకండి. దేవుడు ఇచ్చిన దానిని కాపాడుకోండి. వివేకంగా ఆలోచించండి. దేవుడిని అడగాలి. దేవుని దగ్గర నుంచి మనం ఏం చేయాలో తెలుసా? పొందుకోవాలి. అప్పుడు తెలుస్తుంది విశ్వాసం ఉందా, నా ప్రార్థన దేవుడు విన్నాడా. ఆలోచించారండి. ఉరిలోకి మీ సొంత ఆలోచనతో ఉరిలోకి వెళ్ళొద్దు. ఇక్కడ గర్వాంతుడై ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవునిని అతను ఏం చేశాడట? దూషిస్తే అప్పుడు ఇక్కడ 24వ వచనంలో అంటాడు కదా, నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి. అర్థమేంటండి? అష్షూరు రాజు ఏం చేశాడో తెలుసా? గర్వించి తిరస్కరించని నీవు దూతల చేత మళ్ళీ తిరిగి ఇలా పలికించాడట. ఏమన్నా తెలుసా? నా రథముల సముదాయముతో నేను. అర్థమైందండి ఏమంటున్నాడు తెలుసా? పర్వత శిఖరముల మీదకి లెబానోను పార్శ్వములకును ఎక్కి ఉన్నాను. అంటే ఇక్కడ గర్వం ఏమైపోయిందో తెలుసా? అప్పో చోట బైబిల్ గ్రంథంలో ఉంటది కదా, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు సైతం ఏమైపోతాయి కదండి, మైనం వలె కలుగుతుంటే ఇతను ఏమంటున్నాడు తెలుసా? నేను పర్వతాలకే నా రథములతో ఎక్కి పోదును. నెబుకద్నెజరు కూడా గర్వాంతుడయ్యాడు. అతని గర్వాన్ని అణిచివేసేలాగా దేవుడు గద్దించాడు. ప్రాయశ్చిత్త పళ్ళ ఆలోచించారండి. గర్వము, మనిషి అహంకారము అది పతనానికే కారణం. ఆలోచించండి జాగ్రత్తగా. ఇతను మరి దేవుడు చెప్తున్నాడు కదా, నేను అతనిని ఏ విధంగా శత్రువుల చేతికి అప్పచెప్తాను, హెచ్చరిక చేస్తున్నాను అంటాడు. అంటూ ఇక్కడ అంటాడు మళ్ళీ అంటున్నాడు, శ్రేష్టమైన సరళ వృక్షముల్ని నరికివేసి ఉన్నాను, వారి దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రములలోనికి, కర్మెలు ఫలవంతములకు క్షేత్రమైన అడవులలోనికి ప్రవేశించి ఉన్నాను. అతని గర్వం ఎలా వెళ్ళిపోయిందంటే, నేను ఏదైనా చేసేదాన్ని. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, లాస్ ఏంజల్స్ వాళ్ళు పెద్దగా గొప్పగా కార్యక్రమం పెట్టేసుకొని ఇక మనకంటే దేవుడు ఎక్కువ కాదు, గొప్ప కాదు అనుకునే రీతిలోకి వాళ్ళు మాట్లాడటం వల్ల అగ్ని ఎలా మండిందో ఆలోచించారు. ఇతను గర్భం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, మనం కూడా ఒకనొక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత నా తెలివి వల్లే, నా జ్ఞానం వల్లే, నా వివేకం వల్లే ఎంత సంపాదించుకున్నాము అంటే దేవుడు కలిస్తే ఒక్క సెకండ్లో అది ఏమైపోతుంది ఆలోచించారండి. దేవుని సన్నిధి, దేవుని కృప మనకి ఎప్పుడు ఏమై ఉండాలి? తోడు ఉండాలి. దేవుడితో మనం ఎప్పుడు చెప్పాలి, దేవుడా ఇది కేవలం ఏమనాలో తెలుసా? నువ్వు పెట్టిన భిక్షేనై. ఆలోచించారండి. దేవుడు పెట్టిన భిక్షే మనకి. మనం బ్రతికున్నామంటే, చెల్లించున్నామంటే, పరిగెత్తగలుగుతున్నామంటే, తినగలిగామంటే, అరిగించుకోగలిగిన శక్తి ఉందంటే, మంచిగా నిద్రపోగలుగుతున్నామంటే కేవలం అది దేవుడు మనకిచ్చిన దయా సంకల్పమే. స్తోత్రం చెప్తామండి. ఆలోచించండి. ఎందుకంటే
మనం చాలా వార్తలు వింటాం. రాత్రి బాగానే పడుకున్నాడండి, ఉదయానికి ఏమైందండి? ఆలోచించారా? ఒక దినములోనే, ఒక క్షణములోనే అంతరించిపోయే మన బ్రతుకులలో గర్వం వద్దు, అహంకారం వద్దు. దేవుని పని ఎవరు చేయాలని దేవుని వాళ్ళకి అప్పచెప్తే అది చేయాలి. అది నీకు చేతగానప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవునికి చెప్పాలి. ఆలోచించావా? దేవుని పని చేయడానికి నేను తప్ప ఇంకెవరున్నారు అనుకున్నావు అనుకో, దేవుడు నిన్ను ఎలా తోక కత్తిరించాలో దేవునికి తెలుసు. ఆలోచించావండి? దేవుని పనికి నిన్ను పోల్చుకొని గర్వాతుడై ఉండదు. అందుకని అన్నాడు, నమ్మకమైన వాడు కావాలి. ఎప్పుడు దేవుని విషయాల్లో నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు. దేవుడికి కూడా నిన్ను ఆశీర్వదించట్లో ఏమాత్రం కూడా వెనక్కి తీయదు. అదే చూడండి, ఇక్కడ ఒక మరి 21లో తన గర్వాన్ని గురించి చెప్తూ 26వ వచనంలో తనని ఏ విధంగా హెచ్చరిస్తాడంటే, నేను పూర్వమందే దీన్ని కలగజేసి నీవు పురాతన కాలమందే దీనిని నిర్ణయించి నీవు నీకు వినపడలేదా? అర్థమైందండి? భూమి ఆకాశములను సృజించిన శక్తి గల దేవుడు ఏమంటాడు తెలుసా? పూర్వమందే. ఆలోచించారండి? పూర్వమందే నేను దీన్ని కలగజేసి తిని పురాతన కాలమందే దీన్ని నిర్ణయించి తినని నీకు వినపడలేదా? హెచ్చరిక. మనకు కూడా వాక్యం వింటున్నప్పుడు దేవుని కొన్ని మాటల ద్వారా హెచ్చరిక అనేది చేస్తూ ఉంటాడు. ఆ హెచ్చరిక అన్నప్పుడు నన్ను గురించి చెప్తున్నాను అనుకోకూడదు. ఇది నాకు ఒక హెచ్చరిక. ఈ హెచ్చరిక నేను ఏం చేయాలి? మనుషుల వాక్యం కాదు, దేవుని వాక్యమని గుర్తించుకొని ఆ వాక్యం ద్వారా నా మనస్సాక్షిని నేను ఏం చేసుకోవాలి తెలుసా? పరిశీలించుకొని క్షమాపణ గుణం, పశ్చాత్తాప గుణం, ప్రాయశ్చిత్తం కలిగి జీవించడమే నిజమైన క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణము. ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు, ప్రాకారాల్ని పట్టణముల్ని నీవు పాడు తిప్పలుగా చేయుట నా వలననే సంభవించినది, అంతేగాని నీ యొక్క శక్తి కాదు, నీ బలము అనేక. ఆలోచించారండి? అందుకే నేను ఒక పాట కూడా ఉంది కదా, శక్తి చేతనైనను బలము చేతనైనను మా వలన. ఆలోచించారు? చాలా మంది కొన్ని రంగాల్ని కేవలం ఇంత ఎవరు కనుకుంటున్నాం ఏమండి వెళ్ళిపోతాయి, చేతులు భుజాల మీదకి వెళ్ళి కడుగుకోవడం వెళ్ళిపోతాయి, మాటల్లో అహంకార గర్వం అయిపోతాయి, దేవుని పనికి ఆటంకంగా మారటం అయిపోతాయి. ఆలోచించారా? అవి మనకు ఉండకూడదు. దేవుడు ఏ పనికి మనల్ని నిర్ణయించాడో, ఏ పని చేయడానికి మనకు చేతనైన పని, శక్తివంతమైన పని, శక్తి లోపం లేకుండా మనం ఏం చేయగలగాలో తెలుసా? చేయగలిగినప్పుడే నిజమైన క్రైస్తవుని యొక్క విశ్వాస లక్షణం. నీవు కూడా హెచ్చరిక పొందుతున్నావేమో, ఆ హెచ్చరికను సరి చేసుకో. నువ్వు గర్వాతుడై ఎవరు దేవుడు అని నీ హృదయంలో ఏమైనా గర్విస్తున్నావేమో చెక్ చేసుకో. దేవుడు చూస్తాడు, సమయం ఇస్తాడు, ఇచ్చి ఏం చేస్తాడో తెలుసా? నీ యొక్క గర్వాన్ని అణిచివేయగలిగే శక్తి దేవునికి ఉంది. చూడండి, 2వ రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో 25వ వచనం, నేనే పూర్వమందే దీన్ని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. మీరేమన్నా ఇప్పుడు గ్రహించారా? యెషయా గ్రంథం 37:26 చదవండి. నేనే పూర్వమందే దీన్ని కలుగజేసిననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించిననియు నీకు వినపడలేదా? ప్రాకారము గల పట్టణములను నీవు పాడుగులుగా చేయుట నా వలనే సంభవించినది,
ఆలోచించారండి, రెండు ఒకటే కదా. దేవుని నెరవేర్పు ఆలోచించారండి. నేనే దాన్ని కలుగ చేసి తిని, నేనే దాన్ని పాడు చేసి తిని, నేనే దాన్ని అణగగొట్టి తిని, అది కేవలం నీ వలన మాత్రమైతే కాదు. ఆలోచించారా? చాలా మంది అంటారు, నా తెలివితో, నాకున్న బ్యాక్గ్రౌండ్తో నేను మంచి ఉద్యోగం సంపాదించేశాను, అర్థమైందండి, లేకపోతే మంచి ఇల్లు కట్టేశాను, లేకపోతే ఇంకా మనిషి తన అంతట తను గర్భంలోకి వెళ్ళిపోయి అంతా ఏమనుకుంటున్నాం అంటాలంటే ఇక్కడ. ఆలోచించారా? అది ఉన్నదే ఉండవు. దేవుడిచ్చిన కృప వల్ల, దేవుడు నాకు ఇచ్చిన వివేకం వల్ల, దేవుడు నన్ను వాడుకోవాలని తన చిత్తంలో ఉంచుకోవడం వల్ల నేను దీన్ని చేయగలుగుతున్నాను అనేది తెలుసుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఆలోచించండి జాగ్రత్తగా. నువ్వు ఎప్పుడూ కూడా గర్వాంతుడుగా ఉండదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నేను కదా దీన్ని అంతా చేసింది. అందుకని అంటాడు, గుర్రముల బలమే ఎందు, వాటి సత్తువే ఎందు మనకి ఏమి ఉండదు, బలం లేదు. మనం గుర్రములు నమ్ముకున్నా, రాజులు నమ్ముకున్నా మనకి వాటి వల్ల ఉపయోగమే లేదు. ఆలోచించాడు. కీర్తన గ్రంథము 37వ కీర్తన, బైబిల్ గ్రంథం తీయాలి, ఫోన్ చూడటం కాదు. 37వ కీర్తన 26వ వచనం. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చిచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. దేవుడు తలుచుకుంటే వాళ్ళ సంతానపు వారు ఏమవుతారంటండి? ఆశీర్వదింపబడే స్థితికి వెళ్తారు. దినమెల్లా దయాళులై అప్పు ఇచ్చు చుంటారు, వారి సంతానపు వారు ఏమవుతారట? ఆలోచించారా? దేవుని దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకో, నీ సంతానం దీవించబడతావు. దేవుని దగ్గర నీ అధికారం, ధిక్కారం, గర్వం, హృదయం, హెచ్చరిక, శత్రువుగా ఉండడం ఇవన్నీ మానేసే. నువ్వు లోబడ్డం నేర్చుకో, నీ సంతానం దీవించబడతావు. దేవుడు తను నమ్ముకున్న బిడ్డని ఏనాడు పొదువుగా ఉంచుతాడు. చూడండి, అదే కీర్తన కదా 37లో 25వ వచనంలో ఒక మాట ఉన్నది. నేను చిన్నవాడనై ఇంటిని, నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ఏమైపోయాను? ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను ఆలోచించానండి. నీతిమంతుల్ని దేవుడు ఎప్పుడూ విడవు. వాళ్ళని భిక్షమెత్తుకునే స్థితిలో అస్సలు వచ్చు. కానీ నీ నీతి గర్వానికి వెళ్ళిందనుకో, నీ హృదయంలో గర్వించావనుకో, అందుకని మనం ఒక్కటి అడగాలి ప్రార్థన. 139వ కీర్తనలో ఉంటారు కదా, చూడండి 139వ కీర్తనలో స్టార్టింగ్ లోనే, నా హృదయమును పరిశీలించి, అర్థమైందండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి ఏం చేస్తున్నావు? తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. అర్థమైందండి. తప్పకుండా నువ్వు అనుకుంటున్నావేమో నేను తప్ప ఇక్కడ ఎవ్వరూ లేదనుకొని పాపం చేసేవాళ్ళు మితిమీరి ప్రవర్తిస్తారు. దేవుని కనుదృష్టి ఎక్కడ సంచారం చేస్తుందట? ఆలోచించారండి. దేవుని కనుకప్పి మనిషి ఎవ్వడూ ఏమీ చేయలేదు. దేవుని ఆ యొక్క ముఖకాంతిలో మన రహస్య పాపాలు ఏమైపోతాయి? కనపడిపోతాయి. నేనే వీటంతటినీ కలుగు చేసినప్పుడు, పర్వతములు సాహిత్యం మైన వలె నా ఎదుట కరిగిపోతున్నప్పుడు నీవెవరు? ఇంతలా హృదయంలో గర్వించి అంధుడుగా మరి హెచ్చరించడానికి, దేశం పాడైతుంటే నా దగ్గర వచ్చి మొరపెట్టి నా దగ్గర ఆలోచన కోసం అడగకుండా, ప్రాయచిత్త పడకుండా, క్షమాపణ గుణం లేకుండా తిరిగి దేవుడినే ప్రశ్నించే స్థితికి వెళ్ళటానికి నీవెవడవు? అర్థమైందండి. నువ్వు దూషించింది ఎవరో తెలుసా? తిరస్కరించింది ఎవరో తెలుసా? ఇంకొక మాట నేను వాడాలనుకుంటున్నాను. మనము అవమానపరుస్తున్నది ఎవరినో తెలుసా? ఎవరినండి?
పరిశుద్ధ దేవుడినే కదండి. మన క్రియల వల్ల అవమానపరిచే విధంగా మనం ఉన్నాం. జాగ్రత్త. దేవుడు ఇస్తున్నాడు జన్మ. ఈ రోజు తర్వాత రేపు దినం నేను చూడగలుగుతున్నానంటే ఆ ఒక్కరోజు నీకేంటో తెలుసా, దేవుని ఎదుట క్షమాపణ పడాల్సిన రోజేమో. ఆలోచించండి, జాగ్రత్త పడండి. కీర్తన గ్రంథం 33లో కీర్తన 33:11. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. ఏ ఆలోచన అంటండి? యెహోవా ఆలోచన. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. సదాకాలం నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అర్థమైందండి? నీ ఆలోచన ఎంతవరకు ఉంటుంది? నీ ఆలోచన చేసావనుకో, 1 సంవత్సరమా 2 సంవత్సరాల ఎంత పాప ప్రీతితో బ్రతికినా అది ఎప్పటికైనా పటాపంచలు అవ్వాల్సింది. కానీ యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును అంటున్నాడు కదా అక్కడ. ఆయన యొక్క దయ ఎలా ఉంటుందట? తరతరాలు ఉంటుందట. అందుకే అన్నాడు, నీవు సరిగ్గా ఉంటే, నేను నీకు హెచ్చరించినప్పుడు సరి చేసుకోగలిగితే నీ సంతానాన్ని దీవిస్తా. అర్థమైందండి? తరతరాలకు ఆయన ఆశీర్వాదం మనకు కావాలి. దావీదు గారు భలే అంటారు, ప్రభా నువ్వు మా పట్ల ఆశ్చర్యాలు చేస్తే ఆ ఆశ్చర్య కార్యాలు మా పిల్లల తరాలకి మేము ఏం చేస్తాం తెలుసా? వాటిని వివరిస్తాం. అంటే మా పిల్లలకి ఇదిగో దేవుడు, మన పరిశుద్ధ దేవుడు, మనకి సదా ఆదుకోగలిగిన, సర్వము చేయగలిగిన దేవుడు మనం కలిగి ఉన్నామని మా బిడ్డలకు చెప్పగలుగుతామయ్యా. ఆలోచించారండి? మీరు ఎన్నోసార్లు అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తారు. కానీ ఆ ప్రార్థన చేసినప్పుడు తిరిగి ఆ ప్రార్థనకి జవాబు పొందుకున్నప్పుడు, ఇదిగో ప్రార్థన చేశాను, ఇలా మొరపెట్టాను, కన్నీటితో దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాను, నా ప్రార్థనకి దేవుడు విని ఇదిగో నాకు ఆన్సర్ని ఇచ్చాడని ఎప్పుడైనా చెప్పుకున్నారా? మనకి ప్రార్థనప్పుడు మొరపెట్టడం తెలుసు. ఏదైతే మొరపెట్టామో ఆ పని అవ్వంగానే మనం కనీసం దేవునికి కృతజ్ఞత అనేది చెప్పలేని స్థితిలో ఉండేలా మరచిపోతే చాలా తప్పండి. ఆలోచించారా? అందుకని యెషయా గ్రంథం 37:26లో హెచ్చరిక చేస్తున్నాడు. యెషయా గ్రంథం 37:29లో ఒకసారి చూడండి, శత్రువుకి ఎలా శిక్ష పడుతుంది అనేది కూడా తెలియపరుస్తాడు. నా మీద నీవు వేసే రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను. ఏమైందంటే నా మీద నీవు వేసే రంకెలు, నువ్వు చేసే కలహము నా చెవులలో చొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెను. అర్థమైందండి? దేవునితో చెలగాటం ఆడితే ఏమైందంట? గాలం అంట ముక్కుకి తగిలించు. ఈ గాలం చేపలకు తగిలిస్తారు కదా, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందట? ముక్కుకు తగిలించి నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించేదను. అర్థమైందా? ఎందుకంటే నోటికి కళ్ళం లేదు. అబద్ధాలు చెప్తూ పోతూనే ఉండు జీవితకాలం. ఈ నోటికి కళ్ళం పెట్టుకోకుండా ఉంటే ఒకానొక దినమున ఆయన యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనకి తగిన జవాబు వాళ్ళు చేసే శత్రువు ఎవరైతే ఉన్నారో, వ్యక్తి ఎవరైతే ఉన్నారో తగిన శిక్ష దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆలోచించారా? ఇప్పుడు అషూరు రాజు అయిన సన్హెరీబుకి ఇదే తగులుతుంది. ఎందుకంటే 21లో 37:21 అన్నాడు, ప్రార్థన విన్నాను అన్నాడు. 26లో హెచ్చరిక చేశాడు. తర్వాత 29కి వచ్చేసరికి నీ బ్రతుకు మారట్లేదు కాబట్టి నేను ఇప్పుడు నిన్ను ఏం చేస్తున్నానో తెలుసా? శిక్షిస్తున్నాను అంటున్నాడు కదా. నీకు వచ్చిన మార్గముననే నేను నిన్ను మళ్ళించెదను. ఆలోచించారండి? ఆలోచించారా? దేవుడితో చెలగాటం వద్దు. కేవలం అదృష్టుడైన దేవుడు నాకు కనపట్లేదు కాబట్టి నా ఇష్టానుసారంగానే బ్రతుకుతా, నా హృదయం ఏదొస్తే అది చేస్తా, నాకు ఏ ఆలోచన వస్తే అది చేసేస్తే ఎట్టు పడితే పోతా,
నా ఇష్టం నేను అని అనుకునే గర్వం మన హృదయాలలో రానివ్వకూడదు. నేను వెళ్ళకపోతే అక్కడ ఎవడేం చేస్తాడంటే, అన్నావా నీకేమైతే తెలుసా, నీకెక్కడ వెయ్యాలో దేవుడు అక్కడ గాలం వేస్తాడు. ఆలోచించారండి? ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నన్ను నిర్లక్ష్య పెడితే నేను నిన్ను నిర్లక్ష్య పెట్టే స్థితికి నువ్వే. భయం కలగట్లేదా ఈ మాటలకి? కాబట్టి గుర్తించండి, హిజ్కియా ప్రార్థన అషూరు రాజైన సన్హెరీబు గురించి కన్నీటితో చేసిన ప్రార్థన, అది యెరూషలేమును పాడైపోతుందని నమ్మకంతో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనని దేవుడు విన్నాడు. ఇదిగో ఇలా అని హెచ్చరిక చేశాడు. సరి చేసుకోపోయినప్పటికీ నిన్ను ఏ విధంగా శిక్షిస్తాను అనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. మన ముక్కులకి గాలం అవసరమా? మన నోటికి ఇంకా కళ్ళం అవసరమా? మనం ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశానికి మరలి వెళ్ళిపోతామా, లేదా లోకంలో పాతాళంలో ఒక మూలకి త్రోయబడే స్థితిలో ఉంటామా? ఏదో మనుషుడా ఉత్తమమైన దాన్ని నీ ఎదుటి పెట్టాడు. సెలక్షన్ అనేది నీ దగ్గరే ఉంది అని దేవుడు మనకిస్తున్న ఈ మాటల్ని ఒక్కసారి ఆలోచించుకోండి. హృదయంలో నుంచి గర్వం తీసేయండి. దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తుంటే వాక్యము ద్వారా నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. శత్రువులని కనుక నువ్వు పశ్చాత్తాప గుణంతో దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నేను చాలా మంచివాడిని అంటాడు. నీకు రావాల్సిన కీడును నేను రానేయకుండా ఏం చేస్తానో తెలుసా? ఉపవాసం ఉండి నువ్వు నాకు ప్రార్థన చేసావు అనుకో, నేను నీకు పడాల్సిన శిక్ష, కీడు, దోషం రానియకుండా మీ యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి నేను కీడుని మేలుగా నేను మీకు చేస్తానన్నది గొప్ప దేవుడు అండి. నిర్లక్ష్య పెట్టమాక, దోషాన్ని కప్పి పెట్టుకోమా. దేవుని సన్నిధిలోకి వచ్చావు, విన్న వాక్యాన్ని బట్టి పశ్చాత్తాప హృదయంతో దేవుని ఎదుట మూడపెట్టు. వద్దు అన్న వాటిని విడిచిపెట్టే. దేవునికి కావాల్సింది పవిత్రమైన హృదయం, పవిత్రమైన మనస్సాక్షి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, నీ అమూల్యమైన మాటలు మీరు మాకు వినిపించారు. మేము కూడా నైనా అషూరు రాజు వలె, సన్హెరీబు వలె హృదయంలో గర్విస్తే దయతో క్షమించారు. గర్వం పతనానికి కారణం అంటున్నాం. అయినా ప్రభా, అలాంటి స్థితిలో లేకుండా మీరు మాకు హెచ్చరిక చేస్తున్నప్పుడు, మీరు మాకు ఆ మాటలు చెవులు పడేలాగా దిక్కుమని వినిపించేలాగా చెప్తున్నప్పుడు పశ్చాత్తాప గుణంతో, క్షమాపణ గుణంతో, ప్రాయశ్చిత్తముతో నీ ఎదుట మొరపెట్టి వాటిని విడిచిపెట్టి, అయినా మీరు వాక్యం సెలవిస్తుంది ప్రభు, వాటిని విడిచిపెట్టువాడే ధన్యుడు అంటున్నాడు. అతిక్రమంలో దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని చేత కనికరం పొందుతాడు అంటాడు. కానీ మాలో అలాంటి సన్హెరీబులు ఎవరైనా ఉంటే దయతో క్షమించు. ఆయన ప్రభ విడిచిపెట్టి నిన్ను అనుసరిస్తే మా శత్రువులు ఎదుట భోజనమును ఆయన సిద్ధపరిచే దేవుడు, మా తల ఎత్తేవాడు, మా సంతానాన్ని దీవించేవాడు. దేవునిపై నమ్మకంతో ప్రార్థన చేస్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారు అంటారు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే, నీ హృదయంలో గర్వం ఉంటే, అహం ఉంటే, చెప్పుడు మాటలకు దురద చెవులు గలవాడు వైపు, లేనిది ఉన్నట్టుగా కల్పించే కల్పనా కథలు కలిగిన వాడు, నువ్వు సరి చేసుకో అని ప్రభా, అది శాపానికి గురవుతావని ప్రభా సెలవిస్తుంది. ఈ భూమి మీద ఉండగానే ఇచ్చిన ఆయుష్నైనా అయిపోలేకపోయినాయన నైనా నీ వైపు తిరిగి బ్రతిమాలుకుని వేడుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయము. మనసారా నిన్ను కోరుకుంటూ ప్రతిమలాడుకుంటూ నా ప్రక్క నుండి నన్ను ధైర్యపరిచి మాటలు అందించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ వేస్తున్నాము. నీ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.